హాయ్ ఫ్రెండ్స్, విన్నర్ కళ్యాణ్ రన్నర్ ఆఫ్ తనూజ మధ్య మళ్ళా సంథింగ్ స్టోరీలు ఏమైనా స్టార్ట్ అయ్యా? ఈసారి ఏకంగా కళ్యాణ్కి రింగు తొడిగేసింది పాపం తనూజ. అయితే ఆ స్టోరీ తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అయిపోయి దాదాపు 2 నెలలు పూర్తి కావస్తుంది. అయినా సరే సోషల్ మీడియాలో కళ్యాణ్ తనూజపై వార్తలు మాత్రం ఆగడం లేదు. అసలే ఈసారి సీజన్ చాలా స్పెషల్గా నిలిచింది. ఈ సీజన్లో విన్నర్ రన్నర్ మధ్య లవ్ రూమర్స్ అందుకు కారణమయ్యాయి. హౌస్ మొత్తంలో పవన్ రీతు జంట సందడి చేస్తే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత పరిస్థితి టోటల్గా మారిపోయింది. ఆడియన్స్ వాళ్ళని వదిలేసి విన్నర్గా నిలిచిన కళ్యాణ్ని, రన్నర్గా నిలిచిన తనుజపై కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. వీరిద్దరిపై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చలు మాత్రం తగ్గడం లేదు, ఆగడం లేదు. ముఖ్యంగా పవన్, తనూజ, డిమాండ్ పవన్, రీతు చౌదరి పేర్లు ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్నాయి. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో విన్నర్ రన్నర్ ఒకరి కోసం ఒకరు సపోర్ట్గా నిలబడిన సందర్భాలు చాలా తక్కువ. తెలుగు బిగ్ బాస్లో అయితే ఇలాంటి అవకాశాలే లేవు. మొదటిసారిగా ఈ సీజన్లో కళ్యాణ్ తనూజ మధ్య ఏర్పడిన బంధం ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకోవడం జరిగింది. వీరి మధ్య ఉన్నది స్నేహమా లేక ప్రేమ అనే విషయంలో స్పష్టత లేకపోయినా స్నేహానికి మించిన అనుబంధం అనేది మాత్రం అభిమానుల మధ్య ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉండేది. అయితే తనూజ వల్లే తనకు విజయం సాధ్యమైందని, కప్పు కొట్టడం జరిగిందని కళ్యాణ్ చెప్పడం, బయట ఈ విషయంలో రచ్చ జరగడం. కానీ బిగ్ బాస్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తనూజ ఇద్దరు బయట కలవలేదనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరు అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. తనూజకు కళ్యాణ్పై నిజమైన అభిమానం లేదని, హౌస్లో తన అవసరాల కోసం మాత్రమే అతన్ని ఉపయోగించుకుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆరోపించారు. మరోవైపు తనూజ అభిమానులు కళ్యాణ్ కోసం తనూజను విన్నర్ కాకుండా ఆపారని విమర్శించడం జరిగింది. ఇక ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో సందడి తగ్గింది. కళ్యాణ్, తనూజ పేర్లు కూడా జనాలు మర్చిపోయే పరిస్థితికి వచ్చిన నేపథ్యంలో మరోసారి వీరి పేర్లు బుల్లితెరపై సందడి చేస్తున్నాయి. త్వరలోనే స్టార్ మా ఛానల్ బీబీ ఉత్సవం పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానున్నది. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి సంబంధించిన సభ్యులు అందరూ పాల్గొనబోతున్నారు. పవన్, తనూజ కూడా ఈ ఈవెంట్లో కలిసి సందడి చేస్తున్నారు. ఇటీవల ఈ కార్యక్రమం షూటింగ్ పూర్తి కావడం జరిగింది. షూటింగ్ సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో అందరూ షాకింగ్గా అవుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో తనూజ కళ్యాణ్కి ఉంగరం తొడగడం కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా ఈ ఈవెంట్ ఇద్దరు కలిసి చుట్టమల్లే చుట్టేశావే పాటకు డ్యాన్స్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై మరోసారి చర్చలు మొదలయ్యాయి. బీబీ ఉత్సవం కార్యక్రమం ప్రసారానికి ముందే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎపిసోడ్పై ప్రేక్షకులకు పాపం ఆసక్తి బాగా పెరిగింది. అయితే వాస్తవం చెప్పాలంటే తనూజ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్. ఈమె కనబడితే చాలు ఎన్నో లైక్స్, కామెంట్స్, వ్యూస్ రావడం జరుగుతుంది. ఈమెను షోకు తీసుకురావడానికి మా టీవీ అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈమె ఇప్పుడు బయటికి రావడం, రన్నర్ అఫ్ కావడంతో బయటికి రావడం తగ్గించింది చాలా వరకు. ఎందుకంటే తనపై సోషల్ మీడియాలో రకరకాల పూకర్లు వ్యాప్తి చేయడం, ఆమెని కొద్దిగా ఆమె విన్ అయ్యే అవకాశాలను తగ్గియడం, ఆ విషయాల గురించి ఆమె తెలుసుకొని చాలా బాధపడ్డది. ఎందుకంటే విన్నర్ అయ్యే అవకాశాలు తనూజకు మాత్రమే ఉన్నాయి. అలాంటి తనూజకి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వల్ల ఆమె తన విజయ అవకాశాలను కోల్పోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తను కొద్దిగా బాధలో ఉంది. దానికోసం ఆమె బయట కనిపించడం కానీ, షోలోకి రావడం కానీ చేయట్లేదు. మా టీవీ వాళ్ళు కూడా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ చివరిగా బీబీ ఉత్సవంలో పాల్గొనడానికి తనూజ పచ్చ జెండా ఊపడం జరిగింది. దీనితో తనూజ ఎప్పుడు కనిపిస్తుందా అని తనూజ అభిమానులు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దీంతో టీఆర్పీ రేటు ఒక రేంజ్లో పెరగడం జరిగింది. బీబీ ఉత్సవం ఎప్పుడు ప్రసారమవుతుందా అని తనూజ అభిమానులు మునివేళ్ల మీద కూర్చొని ఎదురు చూస్తున్నారు.
దీంతో కళ్యాణ్ పరిస్థితి అర్థమైంది. కళ్యాణ్ విన్నరా రన్నరా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆమె ఎంటర్ అయ్యేటప్పుడు ఇచ్చిన అసలు సీన్స్ అయితే బీబీ ఉత్సవంలో గూప్ స్వామ్స్ లాగా ఉన్నాయి. తనుజని ఒక రేంజ్లో అసలు ఆమె ఇంట్రొడక్షన్ అనేది జరుగుతుంది. అయితే బిగ్ బాస్ సీజన్ అయిపోగానే అందులో సభ్యులు ఏదో ఒక కార్యక్రమం మొదలు పెడుతుంటారు. ఈ మధ్యకాలంలో బీబీ జోడి పేరుతో ఒక షో పాపులర్ కావడం జరిగింది. బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ జంటలుగా మార్చి డాన్స్ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్కు మంచి ఎంటర్టైన్మెంట్ అందివ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈ షోలో పాపులర్ జంటలు బిగ్ బాస్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన జంటలు కూడా కనిపిస్తుంటారు. ఈసారి బీబీ జోడీ సీజన్ 2లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్ రీతు చౌదరి డీమాన్ పవన్ సందడి చేయడం జరిగింది. బుల్లితెరపై ప్రస్తుతం విజయవంతంగా ప్రసారమవుతున్న రియాలిటీ షోలో బీబీ జోడీ సీజన్ 2 ఒకటి. బిగ్ బాస్ 9 ముగిసిన వెంటనే ప్రారంభమైన ఈ డ్యాన్స్ రియాలిటీ షోకి మొదటి ఎపిసోడ్ నుంచే మంచి స్పందన లభించడం జరిగింది. ప్రస్తుతానికి ఈ సీజన్ టైటిల్ విన్నర్ రేస్ అమర్దీప్ నైనికా జంట మానస్ శ్రేష్ఠివర్మల జంట జరగబోతున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ రెండు జంటలు హోరాహోరీగా తమ టాలెంట్ను చూపిస్తూ పోటీ పడుతున్నాయి. అయితే బిగ్ బాస్లో బాగా ఫేమస్ అయిన జంటలను ఈ బీబీ జోడీలోకి దింపడం కామన్. అందులో భాగంగానే ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో జంటగా సందడి చేసిన రీతు చౌదరి డీమాన్ పవన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వీరి ఎంట్రీతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక డ్యాన్స్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అని అంతా అనుకున్నారు. వీరిపై భారీగా అంచనాలు కూడా పెట్టుకున్నారు. కానీ వీళ్ళు యావరేజ్ డ్యాన్స్తో ఎలిమినేషన్ కావడం ఈ ఆదివారం ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అందులో రీతు చౌదరి పవన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయామని, ఇలాంటి మార్కులు వస్తాయని ముందుగా ఊహించామని ఆమె చెప్పడం కనిపించింది. అంతేకాకుండా తమ కొరియోగ్రాఫర్ సరైన కాన్సెప్ట్ ఎంచుకోలేదని ఆమె వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా కొరియోగ్రాఫర్ మాట్లాడుతూ తమకు సరైన సమయం ఇవ్వలేదని, సమయం ఇచ్చి ఉంటే కాన్సెప్ట్ మరింత మంచిగా వచ్చేదని అన్నారు. దీంతో ఈసారి రీతు పవన్ ఎలిమినేషన్ తప్పదంటున్నారు. అయితే ఈ షోలో పాల్గొన్నందుకు వీరికి భారీగానే రెమ్యునరేషన్ అందినట్లు సమాచారం. ఇద్దరు కలిసి ఎపిసోడ్కి 4 లక్షల వరకు ఇచ్చారని టాక్. మరి అందులో నిజమెంతో ఉందో మనకి తెలియదు, కానీ చెరో 2 లక్షల రెమ్యునరేషన్గా తీసుకున్నారట. 5 వారాలు కొనసాగినందుకు సుమారు 20 లక్షల రెమ్యునరేషన్ వీళ్ళకు ముట్టినట్లు తెలుస్తుంది. అయితే మొత్తానికి తనుజ బీబీ ఉత్సవంలో ఆమె ఎంట్రీ ఇవ్వడంతో మా టీవీ టీఆర్పీ రేటింగ్ ఒక రేంజ్లో పెరగడం జరిగింది. అంతేకాకుండా కళ్యాణ్కి ఇచ్చిన హైప్ కంటే తనుజాకి ఇచ్చిన హైప్ అనేక రెట్లు ఎక్కువగా ఉంది. ఎందుకంటే మా టీవీ తనుజాని తీసుకురావడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి చివరి ప్రయత్నంగా సక్సెస్ఫుల్ కావడం జరిగింది. దీంట్లో బిగ్ బాస్లో ఉన్న సభ్యులందరూ ఈ బీబీ ఉత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. దీంతో మామూలుగానే బిగ్ బాస్ 9 సీజన్ మళ్ళీ తిరిగి ప్రారంభమైందా అన్నంతగా అనిపిస్తుంది. శ్రీమేరికి యాంకరింగ్తో సూపర్గా ఆకట్టుకోవడం జరిగింది. కాబట్టి తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ 9 సీజన్ అయిపోగానే ఎంతో నిరుత్సాహపడ్డారు. దీంతో బిగ్ బాస్ ఉత్సవం స్టార్ట్ 22 ప్రారంభం అవుతుంది. కాబట్టి దాన్ని చూసి బిగ్ బాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ ఉత్సవం ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి బీబీ ఉత్సవం ఈ నెల 22 ఫిబ్రవరి 6 గంటలకి స్టార్ట్ కాబోతుంది. మొత్తానికి బిగ్ బాస్ అభిమానులకి మంచి ఫన్, మంచి గేమ్స్, మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫిబ్రవరి 22 6 గంటలకి ప్రేక్షకులు రెడీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.